హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మసాలా టీ పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వింటర్ సీజన్లో కోల్డ్గా కొంచెం థ్రోట్ పెయిన్గా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తాగితే చాలా రిలీఫ్గా ఉంటుంది. ఒక్కసారి ఈ మసాలా పొడితో మీరు కూడా టీ పెట్టుకొని తాగి చూడండి, మీరే అంటారు సూపర్ టేస్టీగా ఉన్నాయని. ఎందుకంటే అంత బాగుంటాయి ఈ చాయ్. ఇక లేట్ చేయకుండా అంత టేస్టీగా ఉండే మసాలా చాయ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా మసాలా పొడిని తయారు చేసుకోవాలండి. దానికోసం అయితే ఫస్ట్ ఇలా ఒక ప్యాన్ ని తీసుకొని అందులోకి ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి యాలక్కాయలండి. ఇవి ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. సెకండ్ ఇంగ్రీడియంట్ సోంపు లేదా ఫెనిల్ సీడ్స్ ని 1 నుంచి 2 టీ స్పూన్లు తీసుకోండి. అది మీరు దీని టేస్ట్ ఎక్కువగా ఇష్టపడితే 2 తీసుకోండి, తక్కువ కావాలనుకుంటే 1 తీసుకోండి. అదే విధంగా థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లవంగాలండి. 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ మిరియాలు. ఈ మిరియాలు వచ్చేసి 1.5 టీ స్పూన్ తీసుకోవాలి. అదే విధంగా ఫిఫ్త్ వన్ దాల్చిన చెక్క. దీనిని ఒక 2 ఇంచెస్ తీసుకోండి. ఇది బ్లాక్ ఇలాచీ అండి, మన 6th ఇంగ్రీడియంట్. ఈ బ్లాక్ ఇలాచీని 3 నుంచి 4 వరకు మీరు ఇష్టపడే ఫ్లేవర్ని బట్టి దీన్ని క్రష్ చేసి వేయండి. ఎందుకంటే మనం లైట్ గా రోస్ట్ చేసేటప్పుడు అంతా బాగా వేగుతుంది. అలాగే ఒక నట్మగ్ లేదా జాజికాయ అంటారు, ఇది మన 7th మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది అస్సలు మిస్ అవ్వద్దండి, దీని ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇలా చిన్నది ఒకటి తీసుకోండి. తీసుకుని దీన్ని కూడా క్రష్ చేసి ఈ ప్యాన్ లో వేసేసుకోవాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసిన తర్వాత మాత్రమే మనం స్టవ్ ని ఆన్ చేయాలండి. అదే విధంగా శొంఠండి, ఇది మన 8th ఇంగ్రీడియంట్. దీన్ని ఒక 15 గ్రామ్స్ వరకు తీసుకోండి. చాయ్ మసాలాకి ఇంగ్రీడియంట్స్ అన్ని పర్ఫెక్ట్ రేషియోలో, పర్ఫెక్ట్ క్వాంటిటీలో ఖచ్చితంగా కలపాలి. అప్పుడు మాత్రమే మన చాయ్ మసాలా సూపర్ గా తయారవుతుంది. ఇప్పుడు ఈ ప్యాన్ ని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ లో 3 నిమిషాలు మాత్రమే వేయించాలండి. దీన్ని రోస్ట్ చేసేటప్పుడు మంచి సువాసన వస్తుంది. ఇందులో ఉన్న చెక్క, లవంగాలు, మిరియాలు మనకి దగ్గు, జలుబుకి మంచి రిలీఫ్ నిస్తాయి. అదే విధంగా ఇందులో సోంపు ఉంది కదా, అది మన చాయ్ మసాలా రుచిని డబుల్ చేస్తుంది. అంతేకాకుండా మన డైజెషన్ కి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మన హెల్త్ కి మంచివే అండి. ఇవి ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా పనిచేస్తాయి. ఇక ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ లోనే చేయాలండి. ఎప్పటి వరకంటే ఇందులో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్ అన్ని యాక్టివేట్ అయ్యి మంచి అరోమా వస్తుంది. అప్పటి వరకు మాత్రమే వేయించండి. ఈ అరోమా వల్లే మన టీ మసాలాకి మంచి సువాసన వస్తుంది. ఇలా మంచి అరోమా వచ్చేటప్పుడు మనము స్టవ్ ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడి మీద ఇందులో శొంఠి ఉంది కదా, ఆ శొంఠిని క్రష్ చేసి ఇందులోనే వేయాలన్నమాట. అదే విధంగా ఒక 1/2 టీ స్పూన్ ఇలా ఎండిన తులసి సీడ్స్ ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేయకూడదండి. ఆ ప్యాన్ వేడికి ఇవి చక్కగా రోస్ట్ అయిపోతాయి. ఇక ఇలా సరిపోతుందండి. ఇవి చక్కగా ఒక ప్లేట్ లోకి తీసుకొని ఆరబెట్టుకోండి ఒక 2-3 నిమిషాల పాటు. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ జార్ లోకి వేయకండి, ఆరిన తర్వాత మాత్రమే వేయాలి. బాగా ఆరిపోయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి ఫైన్ పౌడర్ గా గ్రైండ్ చేసేసుకోండి. ఈ విధంగా తయారైనటువంటి ఈ మసాలాని ఒక 8 గాజు సీసాలో గాని, ప్లాస్టిక్ సీసాలో గాని పెట్టుకొని స్టోర్ చేసుకుంటే కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది. ఇది ఇలా ఒక 1/2 స్పూన్ వేస్తే చాలండి. మన చాయ్ అయితే ఎంతో సువాసనతో గుమగుమలాడుతూ ఎంతో టేస్టీగా తయారవుతుంది. దీనితో చాయ్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపించేస్తానండి. ముందుగా టీ పెట్టుకునే గిన్నెను తీసుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ ని యాడ్ చేయండి. ఈ వాటర్ ని బాగా మరగనివ్వాలి. చూసారా, వాటర్ బాగా మరుగుతున్నాయి కదా. ఇలా మరిగేటప్పుడు టీ పొడిని 2 టీ స్పూన్లు వేసుకోండి. 2 కప్పుల టీకి 2 టీ స్పూన్లు టీ పొడి అయితే సరిపోతుంది. ఇలా వాటర్ బాగా వేడిగా ఉన్నప్పుడు టీ పొడిని వేయడం వల్ల ఆ టీ పొడిలో ఉన్న ఫ్లేవర్ మొత్తం వాటర్ లోకి తొందరగా దిగిపోతుంది. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. అంతేకాకుండా మంచి అరోమా కూడా వస్తుంది. ఇప్పుడు దీనిలో 3 టీ స్పూన్లు షుగర్ ని యాడ్ చేసుకోండి. మీకు ఎక్కువ తక్కువ కావాలనుకుంటే మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. పంచదార కరిగి డికాషన్ చిక్కబడేంత వరకు మరిగించండి. చూసారా, డికాషన్ బాగా మరిగి చిక్కబడింది. ఈ టైంలో 2 గ్లాసుల పాలను పోసుకోవాలి. ఏ గ్లాస్ తో అయితే వాటర్ ని పోసుకున్నామో అదే గ్లాస్ తో పోసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ కి 2 గ్లాసుల పాలు అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. పాలను యాడ్ చేసుకున్న తర్వాత 3 మినిట్స్ పాటు బాగా మరిగించుకోండి. గుర్తుపెట్టుకోండి, టీ అనేది పొంగు అస్సలు పోకూడదండి. అలా పొంగు పోతే టేస్ట్ పూర్తిగా మారిపోతుంది. జాగ్రత్త. పొంగు వచ్చిన ప్రతిసారి ఇలా స్పూన్ తో కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడు పొంగు అనేది రాదనమాట. ఇలా 3 సార్లు పొంగు వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చాయ్ మసాలా పొడిని ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. 2 కప్పుల చాయ్కి 1/2 స్పూన్ సరిపోతుంది. అదే 4 కప్పులకైతే ఒక ఫుల్ స్పూన్ వేసుకోండి.
ఇది వేసిన తర్వాత ఎక్కువసేపు మరగనివ్వకండి. జస్ట్ ఒక 30 సెకండ్స్ మరగనిచ్చి ఒక్కసారి అంతా కలియదిప్పి టీని వడపోసుకోండి. అంతే, మన మసాలా చాయ్ అయితే రెడీ అయిపోయింది. ఎంత మంచి సువాసన వస్తుందంటే మాటల్లో చెప్పలేనండి. ఈ మసాలా చాయ్ని ఒక్క సిప్ చేశారంటే మన నర్వ్స్ అన్ని రిలాక్స్ అయిపోయి మనకున్న హెడేక్ ఒక్క క్షణంలో పోయినట్టు ఫీలింగ్ అయితే వస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నాకైతే ఈ చాయ్ టేస్ట్, స్మెల్ రెండు సూపర్గా నచ్చేసాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.